జబర్దస్త్ ఫేమ్ వేణు తెరకెక్కించిన బలగం సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో సినిమా తారలతో పాటు ఎంతోమంది జానపద రంగస్థల కళాకారులు నటించారు. అందులో బాబు అలియాస్ జీవి బాబు కూడా ఒకరు. ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు తన నటనతో. బలగం సినిమాలో భాగమైన నటీనటులందరికీ చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయి ఇప్పటికీ కూడా. బలగం సినిమాలో కొమరయ్య పాత్రలో అద్భుతంగా నటించిన సుధాకర్ ఇప్పుడు పలు సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంటున్నారు. అయితే ఇదే సినిమాలో కొమరయ్య తమ్ముడు అంజన్న పాత్రలో నటించిన జీవి బాబు మాత్రం అవకాశాలు లేక అనారోగ్యంతో మంచం పట్టారు. ప్రస్తుతం ఆయన మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. వరంగల్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అలాగే తరచూ డయాలసిస్ చేస్తున్నారు. వైద్యం చేయించడానికి మందుల కొనుగోలుకు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆయన. బాబు కుటుంబ సభ్యులు ఎంతో ఇబ్బందులో ఉన్నారు ఆర్థికంగా. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జీవి బాబుకి మెరుగైన వైద్యం అందించాలని, దాతలు కళాకారులు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు రావాలని తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం కూడా కోరారు ఆయన పరిస్థితి చూసి. బలగం సినిమాతో పేరు వచ్చినా కూడా పెద్దగా డబ్బు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత పెద్దగా సినిమా అవకాశాలు కూడా ఆయనకు రాలేదు. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో, ఆయన నటన కూడా బాగుండడంతో ఆయనకు అవకాశాలు వస్తాయని కుటుంబ సభ్యులు కూడా అనుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆర్థికంగా ఎంతో ఇబ్బందుల్లో ఉన్నామని చెప్తున్నారు. వరంగల్ జిల్లా రామన్నపేటకు చెందిన బాబు రంగస్థల కళాకారుడు. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. ఇందులో అంజన్నగా అద్భుతంగా నటించి ఆడియన్స్తో కన్నీళ్లు పెట్టించారు. ఆయన మాట చాలామందికి నచ్చింది. అయితే బలగం తర్వాత మరే సినిమాలో కూడా కనిపించలేదు ఆయన. సినిమాలో మంచి పాత్ర వచ్చినా తర్వాత ఏ సినిమాలో కూడా ఆయనకు అవకాశాలు రాలేదు. కుటుంబం కూడా ఆర్థిక సమస్యల బారిన పడింది. ఇప్పుడు బాబు కూడా అనారోగ్యంతో మంచాన పడ్డారు. కొన్ని రోజులుగా రోజు హాస్పిటల్కి వెళ్ళి వస్తూ ఉన్నారు. ప్రభుత్వం దాతలు సానుకూలంగా స్పందించి ఆయనకు వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని కుటుంబ సభ్యులు అలాగే రంగస్థల కళాకారులు కూడా చాలామంది కోరుతూ ఉన్నారు. గతంలో బలగం సినిమా నటుడు మొగలయ్య కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంతో పాటు కేటీఆర్, మెగాస్టార్ చిరంజీవి లాంటి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన ఆదుకున్నారు. వైద్య ఖర్చులకు తమకు తోచినంత ఆర్థిక సహాయం చేశారు. ప్రస్తుతం బాబు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయనకి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుందని చాలామంది కోరుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయన గురించి పోస్టులు కూడా కొందరు పెడుతూ ఉన్నారు.